అయితే ఈ యూనివర్సల్ చర్చికి దేవాది దేవుడు ఇవ్వవలసిన లేకపోతే ఇవ్వాలనుకుంటున్న అధికారము గురించి కూడా మనం గత వారం నేర్చుకున్నాం. దేవుడు సంఘానికి పాతాళలోక ద్వారముల యొక్క తాళపు చెవి, పరలోకం యొక్క తాళపు చెవి కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిల్వనేరవు అనే అధికారాన్ని ఆయన సంఘానికి ఇచ్చాడు. పరలోకము యొక్క తాళపు చెవి కూడా ఆయన సంఘానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే సంఘము గురించి ఆయన ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సంఘము పట్ల ఆయన ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఎందుకు? సంఘములోని ఒక భాగము నీవు నేను మనము కాబట్టి. మనం కూడా సంఘములో ఒక భాగం. అంటే ఈ అధికారము మనకు ఇవ్వబడింది, ఈ తాళపు చెవి మనకు ఇవ్వబడింది. అలాంటప్పుడు మనము ఏ విషయాలలో కొరతగా ఉన్నామో, ఎందుకు కొరతగా ఉన్నామో, ఏ ఏ విషయాలలో మనం బాధపడుతున్నామో, ఎందుకు బాధపడుతున్నామో అర్థం చేసుకోవాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది కదా. ఆయననే సమస్తమైన అధికారాన్ని నీకు నాకు మనకు ఇచ్చినప్పుడు పరలోకం యొక్క తాళపు చెవిని, అంటే పరలోకములో నుంచి మనం ఏదైనా పొందుకోవడానికి అర్హతనిచ్చినప్పుడు మనము దేని గురించి ఎందుకు బాధపడాల్సిన అవసరము వస్తుంది? ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు చింతిస్తున్నాం కదా. ఈ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవడానికి మనము సంఘాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు బాధపడాలి అని అంటే సంఘముకున్న లక్షణాలు దేవుని చిత్తానుసార ప్రకారముగా లేకపోతే, ఒక విశ్వాసికి ఉన్న విశ్వాసము దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేకపోతే, ఆయనను వెంబడించడంలో నిజమైన యథార్థమైన హృదయము లేకపోతే మనం ఆలోచించాలి. కానీ యథార్థంగా ఆయనను వెంబడిస్తున్నప్పుడు, నిజమైన విశ్వాసాన్ని ఆయన పట్ల మనం కలిగి ఉన్నప్పుడు దేని గురించి కూడా మనము చింతించాల్సిన అవసరము ఖచ్చితంగా లేనే లేదు కదండి అనే విషయము మనం గత కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఎందుకు దేవుడు ఈ సంఘానికి ఇంత గొప్ప అధికారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు? సంఘం పట్ల దేవుడు ఎందుకు ఇంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే ఒకవేళ ఆలోచన చేస్తే, ఈరోజు ఒక క్యారెక్టర్ గురించి మనము స్టడీ చేయబోతున్నాం. ఒక వ్యక్తి యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకుంటే సంఘము యొక్క లక్షణాలు మనకు అర్థమవుతాయి. సంఘం పట్ల దేవుడు ఎందుకు అంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడి ఇతడే. ఈ 3 వచనాలలో లేకపోతే ఈ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరైనా? బాప్తిజం ఇచ్చు యోహాను గారు. బాప్తిజం ఇచ్చు యోహాను గారి గురించి ఒకవేళ స్టడీ చేసే ప్రయత్నం చేస్తే, బాప్తిజం ఇచ్చు యోహాను గారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు, ఆయన యొక్క ఉద్దేశం ఏంది? ఈ లోకంలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక దేవునికి ఉంది. నీవు నేను మనము కూడా ఏదో యాక్సిడెంటల్గా ఈ లోకంలోకి రాలా. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, మనందరి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ మనము గమనించాల్సింది, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అనే అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దం. ఎవరు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను? ఎందుకు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ఈ లోకంలోకి వచ్చాడు? క్రీస్తు వారి కంటే ఒక 6 నెలల ముందు కూడా ఈయన క్రీస్తు వారి పరిచర్య మొదలుపెట్టిన 6 నెలల లోపలనే ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదండి. అయితే బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అని అంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి కదా. ప్రభువు మార్గాన్ని, క్రీస్తువారి యొక్క మార్గాన్ని, క్రీస్తువారి రాకడను సిద్ధపరచడానికి అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దము అని రాయబడింది. అరణ్యములో కేక వేస్తున్నాడు. ఎందుకు అరణ్యములో కేక వేస్తున్నాడు?
కేక వేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు కేక వేస్తామో మనం చిన్నగా మాట్లాడలేం. చిన్నగా మాట్లాడితే ఎందుకు చిన్నగా మాట్లాడతామో, ఎందుకు కేకలు వేసి మాట్లాడతాం? 2 రకాలు కదా. కేక ఎందుకు వేస్తామంటే ఎదుటి వ్యక్తి దూరంలో ఉన్నప్పుడు, లేకపోతే ఎదుటి వ్యక్తి వేరే పనిలో బిజీలో ఉన్నప్పుడు మనము గట్టిగా మాట్లాడడం వలన ఆ వ్యక్తికి వినపడుతుంది. లేకపోతే చుట్టూ పరిస్థితులన్నీ రణగణ ధ్వనులు ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకపోతే తప్ప ఆ వ్యక్తికి వినపడదు. అరణ్యములో కేక వేస్తున్నాడు. అరణ్యములో ఎందుకు కేక వేస్తున్నాడు? అరణ్యము దేనికి సాదృశ్యంగా ఉంది? మనం అడవిని చూసుకుంటే అరణ్యంలో ఒక వ్యక్తిని విడిచిపెట్టామనుకుందాం. కళ్ళు గంతలు కట్టి పైనుంచి హెలికాప్టర్లో నుంచి ఎక్కడో ఒక చోట అరణ్యంలో మనం వదిలిపెట్టాము ఆ వ్యక్తిని. ఇప్పుడు ఆ వ్యక్తి బయటికి రావాలి అని అంటే ఎలా రాగలడు తను? ఏదైనా మార్గం ఉంటుందా? ఖచ్చితంగా మార్గం ఉండదు కదా. అరణ్యములో మార్గము లేని ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అద్దరి చేరడానికి, లేకపోతే ఇంటికి చేరడానికి, సరైన మార్గంలో నడవడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి కదా. ఎన్నో అడ్డంకులు ఉంటాయి. విషసర్పాలు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, చెట్లు, కట్టిక చీకటి, వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తి అరణ్యములో నుంచి బయటికి రావడం కష్టం. మార్గము లేని ప్రాంతం అది కదండి. ఎన్నో సమస్యల లాంటి పరిస్థితులు అరణ్యంలో ఉంటాయి. ఒక త్రోవ అక్కడ కనిపించదు, ఒక మార్గము అక్కడ కనిపించదు. అనేకమైన సమస్యలు, అనేకమైన అడ్డంకులు ఉంటాయి. రావడము అసాధ్యము, త్రోవ ఉండదు. అరణ్యములో కేక వేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా మానవ లోకము, లేకపోతే మనుషులందరూ, ప్రపంచంలోని వారందరూ కూడా ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు అని అంటే, ఈ లోకములో జీవిస్తూ సరైన మార్గము కనుక్కోకుండా, సరైన మార్గము తెలుసుకోకుండా, బయటికి రావడానికి మార్గమేంటో అర్థం కాని స్థితిలో అరణ్యములో నివాసం చేస్తున్న వారి వలె అందరూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. చిందరవందరగా ఉన్న ఆ అరణ్యంలోనే, మార్గము తెలియని ఆ అరణ్యంలోనే కొట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, లేస్తున్నారు, మీద పడుతున్నారు, కానీ బయటికి రావడానికి మాత్రం ఇష్టపడట్లేదు. అనేక సమస్యలు, అనేక అడ్డంకులు, అనేక బాధ్యతలు కదా, అనేకమైన విషయాల చేత బంధించబడిన మనిషి బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు. అందుకనే యోహాను గారి యొక్క పరిచర్య ఏంటి? ఎందుకు వచ్చారు ఆయన? అరణ్యములో ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి. అరణ్యములో మార్గము తెలియని పరిస్థితులలో, ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్న ఈ లోకంలో జీవిస్తున్న మనుషులకి, మానవాళికి ఒక మార్గమును, సరైన మార్గము వెతుక్కోవాల్సిన అవసరంలా, ఎటు వెళ్ళాలో గాబరపడాల్సిన అవసరంలో, చింతించాల్సిన అవసరంలో, ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, బయటికి రావడానికి, గమ్యం చేరుకోవడానికి, ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ లోకంలోకి యోహాను గారు వచ్చారు కదండి. ప్రభువు మార్గమును సిద్ధపరచడానికి, క్రీస్తు వారి యొక్క మార్గమును సిద్ధపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పరిస్థితుల గుండా మానవ లోకం ఉన్నప్పుడు అనేక సమస్యలు గుండా ఎలా ఉన్నారు అంటే, ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే లూకా సువార్తలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో 14వ వచనాన్ని చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. అక్కడ మన యోహాను గారి జన్మించడం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా. దేవదూత మాట్లాడుతున్నాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
యోహాను గారు ఎందుకు జన్మిస్తున్నాడు, ఆయన యొక్క పర్పస్ ఏంటి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అని అంటే, ఇక్కడ క్రీస్తు వారు లేకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ లోకంలోకి యోహాను గారు వచ్చారు, ఎందుకు ఆయన పుట్టాడు అని అంటే, అతడు 17వ వచనంలో, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రెప్పి. ఏ పరిస్థితులు ఉన్నాయి ఆ సమయంలో తండ్రుల హృదయము పిల్లల వైపు తిప్పడానికి ఆయన వచ్చాడు. అంటే తండ్రులు ఎలా జీవిస్తున్నారు కదా, పిల్లల వైపు తిప్పే ప్రయత్నం చేయడానికి ఆయన వచ్చాడు. తండ్రులు ఏ విధంగా జీవిస్తున్నారు, బాధ్యత లేని జీవితం కదా. ఫిజికల్గా ఒకవేళ వాళ్ళకి ప్రొవిజన్ని ఇస్తూ ఉండొచ్చేమో, కానీ పిల్లల పట్ల శ్రద్ధ లేని జీవితం, సరిగా నడిపించాలి, సరిగా పెంచాలి అనే ఆత్మీయ జీవితం లేని పరిస్థితులు. అందుకే మనకు చాలాసార్లు పాత నిబంధనలో చూస్తాం, నీ పిల్లవాడు కూర్చున్నప్పుడు చెప్పు, నిలబడినప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు కదా. ప్రతి విషయం కూడా మీ పిల్లవాడిని, కుమారునికి నువ్వు బోధించాలి అని చెప్పుకుంటూ వస్తాడు ఆయన. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇజ్రాయేలీలందరూ తప్పిపోయారు, ఎందుకు అనేక మార్లు వాళ్ళు దేవుని మీద సనిగారు, గొనిగారు, ఎందుకు దేవుని శిక్షకు వాళ్ళు గురయ్యారు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసిన విధంగా చెప్పట్లేదు, పెంచవలసిన విధంగా పెంచట్లేదు, నడిపించవలసిన విధంగా నడిపించట్లేదు. బాధ్యత లేని జీవితము. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా తండ్రులు హృదయం మాత్రము పిల్లల పట్ల బాధ్యత లేని జీవితంగా ఉంది కదా. అంటే ఒక కుటుంబంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తండ్రి ఉన్నాడు. ఆ వ్యక్తిని పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడానికి, ఏదో అన్నం పెట్టాలే లేకపోతే కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాలే అనడం కాదు, ఆత్మీయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమైనవి కదా. ఆత్మ సంబంధమైన విషయాల గురించి, ఎమోషన్స్ గురించి, లేకపోతే రిలేషన్స్ గురించి, లేకపోతే తను ఏ విధంగా ఎదగాలి, దేవుని దృష్టిలో ఏ విధంగా బ్రతకాలి కదా, ఏ విషయాల గురించి చెప్పాలో ఆ విషయాలు చెప్పే స్థితిలో లేని పరిస్థితులలో ఆనాడు సమాజము ఉంది. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పడానికి యోహాను గారు వచ్చారు. అవిధేయత కలిగిన జీవితం జీవిస్తున్నవారు ఇజ్రాయేలీలు కదా. అదే మాట అంటాడు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తెప్పి. దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుని మాటలు అంటే లెక్కలేదు, దేవుని చిత్తం అంటే లెక్కలేదు. దేవుడు ఎందుకొరకు ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడో వారికి తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న పరిస్థితులలో యోహాను గారు వారిని సిద్ధపరచడానికి వచ్చాడు. ఇజ్రాయేలీలే, దేవుని ప్రజలే, వారందరినీ దేవుని వైపు తిప్పడానికి, నీతిమంతులుగా మార్చడానికి, తండ్రులకు ఒక బాధ్యత కలిగిన జీవితాన్ని చెప్పడానికి, ఈ కుటుంబాలన్నిటినీ, అవిధేయులుగా ఉన్న వారందరినీ, తన ప్రజలనందరినీ దేవుని వైపు తిప్పడానికి, ప్రభువు మార్గము సరళము చేయడానికి ఆయన వస్తున్నాడు. ఎప్పుడు, దేని కొరకు? మొదటి రాకడ గురించి కదా. క్రీస్తువారు వస్తున్నారు, ప్రభువు ఆయన పుట్టబోతున్నాడు. అనేకమైన ప్రవక్తలు ప్రవచించారు ఈ విషయం నెరవేర్చబడబోతుందని. తన ప్రజలకు చెప్పడానికి, కుటుంబంలో ఒక బాధ్యతను చూపించడానికి, ఒక రిలేషన్, మంచి సంబంధం కలిగిన కుటుంబాలుగా బలపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు చేస్తున్న పని ఇది? యోహాను గారు చేస్తున్న పని. యోహాను గారికి ఉన్న లక్షణాలు, యోహాను గారికి దేవుడిచ్చిన బాధ్యత కదా. దేవుడు ఎందుకు యోహాను గారిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇందుకు ఏర్పాటు చేసుకున్నాడు కదండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాను.
యోహాను సువార్త 1:31 నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనెను. ఎందుకు యోహాను గారు వచ్చారు? ప్రభువు మార్గము సిద్ధపరచడానికి, ఒక కుటుంబాన్ని దేవుని వైపు తిప్పడానికి. బాధ్యత కలిగిన కుటుంబముగా దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తంలో ఒక కుటుంబం ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కుటుంబంలో ఉన్న పెద్ద ఎలా ఉండాలి, పిల్లలు ఎలా జీవించాలి, పిల్లలు ఏ విధంగా తండ్రికి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, ఇవన్నిటిని చెబుతూ క్రీస్తు వారు ఎవరో, ఆయనను బాప్టిజం ఇవ్వడానికి పంపిన దేవుడు ఒక విషయం చెప్పి పంపించాడు కదా. యోహాను గారికి ఒక విషయం చెప్పి నన్ను పంపినవాడు అని అంటున్నాడు. నన్ను పంపినవాడు ఏం చెప్పాడంటే, నాకు నువ్వు బాప్టిజం ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే పావురం వచ్చి వాలుతుందో ఆయననే పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చేవాడు, ఆయననే లోకరక్షకుడు, ఆయనే క్రీస్తువారు అని తెలుసుకొని సాక్ష్యం ఇవ్వు. క్రీస్తువారు ఈయననే, రక్షించడానికి వచ్చిన వాడు ఇతనే, యూదుల రాజు ఇతనే అని సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారు ఈ లోకంలోకి వచ్చారు కదండి. యోహాను గారు ఎందుకు వచ్చారు? క్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేయడానికి, ఇజ్రాయేలుకు క్రీస్తు వారిని పరిచయం చేయడానికి. బాప్టిజం ఇచ్చేటప్పుడు పావురం వచ్చి చూడంగానే ఈయననే లోకరక్షకుడు, సకల పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని ఒక సాక్ష్యం ఇవ్వడానికి. ఈ యోహాను గారి యొక్క పరిచర్య మనకు చాలా బాగా అర్థం కావాలి. ప్రతి క్యారెక్టర్లో కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాలను దాచిపెట్టి ఉంచాడు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు. యోహాను గారు ఎందుకు వచ్చారు? క్రీస్తు వారిని ఈ లోకంలోకి పరిచయం చేయడానికి. ఏ పరిచయం చేయడానికి? ఆయన ఈ లోకంలోకి రావడానికి, అంటే మొదటి రాకడ గురించిన పరిచయం చేయడానికి యోహాను గారు ఈ లోకంలో పుట్టాడు. క్రీస్తు వారి మొదటి రాకడ గురించిన పరిచయం కదండి. అవునా? ఈ విషయాలన్నీ చదివినప్పుడు మనకు అదే అర్థమయ్యేది అదే కదా. మొదటి రాకడ గురించి ఈ లోకానికి, ఇజ్రాయేలుకు, ప్రపంచానికి తెలియచెప్పడానికి, కుటుంబాలకు తెలియచెప్పడానికి, బాధ్యతను తెలియచెప్పడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, నీతి మార్గాన్ని చూపించడానికి ప్రభువు యోహాను గారు, బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఈ లోకంలోకి వచ్చారు. బాగుంది, ఆయన చేయాల్సిన పని చేశాడు కదా. ఆయన గురించి ఇంకొక మాట మనము చూద్దాము ఒకసారి. లూకా సువార్తలో ఇందాక మొదటి అధ్యాయంలో చూసాం కదా. లూకా సువార్త మొదటి అధ్యాయంలో 14వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక కదా. ఎలా ఉంటాడు యోహాను గారు? ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక, మత్తుగా ఉండక, లోకములోని ఆశల వైపు చూడక, లోకాన్ని స్నేహించక, లోకం వైపు తిరగక కదా, అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో సువార్త ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరు వస్తారు అని అనుకున్నారు కదా. అరణ్యంలో ప్రకటించడం ఏంటి, మనుషులు ఎవరు ఉంటారు, కానీ పెద్ద క్యూను చూస్తాం మనం బాప్టిజం తీసుకునేటప్పుడు కదా. ఆయన యొక్క కేక, ఆయన యొక్క శబ్దము, ఆయన యొక్క సత్యము మొత్తము అక్కడ ఆ ప్రాంతమంతా వ్యాపించిపోవడం వల్ల, ఆ వెలుగును వారు చూడడం వల్ల, సత్యమును గ్రహించి ఆశ ఉన్న వాళ్ళందరూ అరణ్యంలోకి వెళ్ళిపోయారు. సత్యమును తెలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ అరణ్యంలోకి వెళ్ళిపోయారు కదండి. ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. ఆయన ప్రజల మధ్యకు వచ్చి కాదు, అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. కానీ ప్రజలు వెళ్ళారా? ఖచ్చితంగా వెళ్ళారు. ఆశ ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాక్యము కొరకు, వాక్యములోని సత్యమును తెలుసుకోవడానికి ఆశతో వస్తాం, ఆశతో పరిగెడతాం. సత్యమైన మార్గాన్ని, వెలుగును నా జీవితంలో నింపుకోవడానికి ఆశతో వస్తాను.
ఇది మనకు అర్థమవ్వాలి. అంత మాత్రమే కాదు, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పుట్టినప్పటి నుంచే యోహాను గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఈ లక్షణాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ మనకు అవసరం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యోహాను గారు, పుట్టినది మొదలుకొని కదా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవాడు. ఈ లక్షణాలన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకున్న లక్షణాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు క్రీస్తువారి మొదటి రాకడ గురించి ప్రకటించడానికి యోహాను గారు వచ్చారు. ప్రకటించాడు, చేయవలసిన పనులు చేశాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పే ప్రయత్నం చేశాడు, తను చేయవలసిన పని అంతా చేశాడు. ఆత్మచేత నడిపించబడి క్రీస్తువారి రాకడను చెప్పారు. క్రీస్తువారు వచ్చారు, యోహాను గారు వెళ్ళిపోయారు. మంచిది, క్రీస్తువారు కూడా పరిచర్య చేశారు, క్రీస్తువారు కూడా వెళ్ళిపోయారు. అయితే క్రీస్తువారు మళ్ళీ రాబోతున్నారు, రెండవసారి మళ్ళీ రాబోతున్నారు. వస్తున్నారు కదా, రెండవసారి మళ్ళీ రాబోతున్నాడు. క్రీస్తువారి మొదటి రాకడ గురించి పరిచయం చేయడానికి యోహాను గారు ఈ లోకంలోకి పుట్టినప్పుడు, క్రీస్తువారి రెండవ రాకడ గురించి పరిచయం చేయడానికి ఎవరికి బాధ్యత ఉంది? ఒక వ్యక్తిని ఈ లోకంలో పుట్టించారు దేవాది దేవుడు, క్రీస్తువారి మార్గము సిద్ధపరచడానికి. రెండవ మార్గము కూడా, రెండవసారి కూడా క్రీస్తు వారు రాబోతున్నారు. రెండవసారి ఆయన రాబోతున్నప్పుడు ఆయన మార్గమును సిద్ధపరచడానికి, ప్రభువు మార్గమును సరళము చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది కదండి? ఎవరికో ఆయన అప్పచెప్పింటాడు కదా ఖచ్చితంగా. లేకపోతే ఆయన వస్తున్నాడన్న విషయం ఎలా తెలుస్తుంది మనకి? ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? అరణ్యంలో జీవిస్తున్న ప్రజలకు ఎలా తెలుస్తుంది క్రీస్తువారు మళ్ళీ రాబోతున్నాడు అనే విషయము? ఆయన రాబోతున్నాడనే విషయము తెలిసినప్పటికీ ఇష్టానుసారంగా జీవిస్తున్న అనేక మందికి తెలియచెప్పడానికి యోహాను గారు వచ్చారు. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో కూడా క్రీస్తువారు వస్తున్నారు అనే విషయము తెలియచెప్పడానికి ఎవరున్నారు? యోహాను గారు చేసిన పరిచర్యను అంతటిని జ్ఞాపకం చేసుకోండి. ఇందాక చెప్పబడిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. యోహాను గారు చేసిన పరిచర్య, యోహాను గారికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? సంఘానికి ఉన్నాయి కదండి, సంఘానికి ఉన్నాయి. సంఘం యొక్క పరిచర్య ఏంటి అని అంటే, యోహాను గారి పరిచర్యనే సంఘం యొక్క పరిచర్య. సంఘం చేయాల్సిన పని అది. యోహాను గారు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. సంఘము ఎలా పుడుతుంది కదండి? సంఘము దానంతటా ఎలా పుడుతుంది? అది అలాగే దానంతటా ఎవరు సంఘంలో చేర్చబడతారు? ఆత్మచేత నింపబడిన వారు, క్రీస్తు వారిని అంగీకరించి బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరమును సంపాదించుకొని పుట్టినది మొదలుకొని, అంటే సంఘము ఏర్పరచడమే ఆత్మచేత ఏర్పరచబడుతుంది, ఆత్మచేత నడిపించబడుతుంది, లోకములో నుంచి వేరుపరచబడుతుంది. మద్యము, మత్తు లేకపోతే మిగతా విషయాల వైపు కాకుండా ఎవరైతే క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారో వారి చేత ఏర్పరచబడినదే సంఘము కదా. సంఘం ఎలా పుడుతుంది? ఆత్మచేత పుడుతుంది. ఏ విధంగా పుట్టింది మొదటి సంఘము, ఆదిమ సంఘము? పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద వాలినప్పుడు 120 మంది మీద పెంతెకొస్తు దినాన ఒక అద్భుతమైన సంఘము ఫామ్ అయిపోయింది. ఆత్మచేత ఏర్పరచబడి సంఘము పుట్టింది ఆత్మచేత. సంఘములో ఎవరు చేర్చబడతారు? ఆత్మచేత నడిపించబడేవారు మాత్రమే సంఘంలో అందరూ కాదు. అందరూ అనుకుంటూ ఉండొచ్చేమో, నేను విశ్వాసిని లేకపోతే నేను క్రైస్తవుని అనుకోవడం తప్పులేదు, అనుకోండి, సమస్య లేదు. కానీ క్రీస్తు వారికి తెలియాలి ఆ విషయం, ఆయన గ్రహించాలి, ఆయనకు తెలిసి ఉండాలి. ఆత్మచేత నడిపించబడుతున్నాడా? ఆత్మ వరము అనుగ్రహించబడుతుందా? ఆత్మ ద్వారా వాక్యానుసారమైన జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ఆయనకు తెలియాలి. అలాంటి వారు మాత్రమే సంఘంలో చేర్చబడతారు. అలాంటి వారమే నిజమైన సంఘము. అలాంటి వారు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు కదండి. అనేక మంది ఆ మార్గంలో, ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కనుక్కునేది కొంతమందే కదండి. కొంతమందే సంఘంలో చేర్చబడతారు. అనేక మంది ప్రయత్నం చేస్తుంటారు, అనేక మంది ఆత్మీయులుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు, అనేక మంది క్రైస్తవులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు, కానీ నిజమైన సంఘముగా ఫామ్ అయ్యేది కొంతమందే.
కదా. ఈ సంఘము ఆ లక్షణాల చేత నింపబడిన ఈ సంఘం ఏం చేస్తుంది? క్రీస్తువారి రెండవ రాకడ గురించి ప్రకటిస్తుంది కదండి. ఏం చేయాలి? యాక్చువల్గా సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రకటించాలి క్రీస్తు వారి గురించి, రెండవ రాకడ తెలియదు. ఈ అరణ్యంలో నివాసం చేస్తున్న ఈ ప్రజలకు తెలియదు క్రీస్తువారు ఎవరో, క్రీస్తువారు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో, ఆయన మళ్ళీ ఎప్పుడు వెళ్ళారో, ఎలా వెళ్ళారో, మళ్ళీ ఎందుకు రాబోతున్నారో తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు నీ చుట్టూ, నా చుట్టూ, మన చుట్టూ. మరి క్రీస్తువారి రాకడ గురించి ఎవరు చెప్తారు? ఎవరు బయలుపరుస్తారు? సంఘమేగా. సంఘం అంటే నువ్వు, నేను, మనమేగా. ఆనాడు అరణ్యంలో కేక వేశాడు. ఈ రణగణ ధ్వనుల మధ్య వినిపించడానికి కూడా వీలు లేని పరిచర్య, ఆ పరిస్థితుల్లో పరిచర్య చేశారు యోహాను గారు. అలాంటి పరిస్థితులలో దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రణఘన ధ్వనుల మధ్య, ఈ లోకంలోని బంధకాల చేత జీవన వ్యాపారంలో చిక్కుబడిన అనేక మంది మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన స్నేహితులలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరు చెబుతారు క్రీస్తు వారి గురించి, రెండవ రాకడ గురించి? ఎవరు చెప్పాలి? సంఘమేగా. ఇంకొకరు పుట్టుకొని రావాలా యోహాను గారి మాదిరి? కాదండి. సంఘానికి ఆయన అందుకనే ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సంఘానికి అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట నిలువ నేరవు అని ఆయన అధికారం ఇస్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోహాను గారు పుట్టారు, సంఘము పుట్టింది. సంఘం ఏం చేయాలి? యోహాను గారు చేసిన పని చేయాలి కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాటనే మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మూర్ఖమైన వక్రజనము మధ్యలో మనమందరము నివాసం చేస్తున్నాం. అరణ్యములో నివాసం చేస్తున్నాం. మార్గము లేని, మార్గము కనిపించని, ఎవరంతకు వారు ఇష్టప్రకారము ఎవరి త్రోవలో వాళ్ళు వెళుతున్న, జీవిస్తున్న వారి మధ్యలో, ఎవరి ఆలోచనలు వారు మంచిగా అనుకుంటూ, ఇదే సరైనది అనుకుంటూ జీవిస్తున్న వారి మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాం. వక్రజనము మధ్యలో నివాసం చేస్తున్నాం. ఎలా అయితే నివాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, దేవుని కుమారులు అవ్వాలి అని అంటే సనుగులు గొనుగులు లేని వాళ్ళు అని అర్థం కదండి. మనకు ఇవ్వబడిన జీవితంలో మనం సనుగుతుంటాం, గొనుగుతుంటాం. నాకెందుకు, నా పరిస్థితి ఏంటి, మనకున్న పరిస్థితులను బట్టి, మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి అనేక సార్లు సనుగుతూ గొనుగుతూ ఉంటాం. అది చేయకండి అని అంటున్నాడు. అనిందులుగా, నిష్కలంకులుగా, నిరపరాధులుగా జీవించే ప్రయత్నం. దేవుని కుమారులకు ఉండే లక్షణాలు ఇవి. కుమారులు కుమార్తెలుగా జీవించాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి, లేకపోతే కాదనే కదా అర్థం. ఆ వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చేతి పట్టుకొని ఎలా ఉన్నారు అని అంటున్నారు ఆయన. జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడి. జ్యోతి ఏం చేస్తుంది? వెలుగు ఏం చేస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది కదా. చీకటిలో మార్గాన్ని చూపిస్తుంది వెలుగు. ఇది చేయాలి, సంఘం చేయాల్సిన పని ఇది కదా. జీవవాక్యాన్ని చేత పట్టుకున్న నీవు, నేను, మనము, క్రీస్తు వారిని అంగీకరించిన నీవు, నేను, మనము, ఆత్మచేత నింపబడిన ఆత్మ వరాన్ని పొందుకున్న నీవు, నేను, మనము ఏం చేయాలి? జ్యోతుల వలె అరణ్యములో మార్గమును సిద్ధపరచడానికి యోహాను గారు వస్తే, చీకటి జీవితంలో జీవిస్తున్న, చీకటి ప్రపంచంలో ఎవరిష్టానుసార ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్న వారికి వెలుగును ఇవ్వడానికి కదా, వెలుగును ఇవ్వడానికి, జ్యోతి వలె కనిపించడానికి, మార్గాన్ని చూపించడానికి నిన్ను, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన పరిచర్య.
మనం చేయాల్సిన పని అందుకొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వేరే దాని కొరకు కాదు కదా. యోహాను గారు వచ్చింది అందుకు, వేరే దాని కొరకు కాదు. ఆయన ఏమన్నా తన సొంత ఆశలు నెరవేర్చుకున్నాడా? అడవిలోకి పోయాడు, ఏమేమి తింటూ బతికాడు ఆయన? తన డ్రెస్ ఏంటి, తన ఆహారం ఏంటి, దేని గురించైనా ఆసక్తి కలిగి ఉన్నాడా? దేనికైనా సంపాదించుకునే ప్రయత్నం చేశాడా? తన పరిచర్య అది కాదు. తన అందుకొరకు పిలువబడలా. సంఘముగా ఏర్పాటు చేయబడ్డ నువ్వు, నేను, మనము ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డాం కదా? ఎందుకొరకు ఏర్పాటు చేయబడ్డాం? తినుము, తాగుము, సుఖించుము. దీని కొరకు ఆ సంఘమును ఏర్పాటు చేసింది ఆయన కాదు కదా. క్రీస్తు వారి రెండవ రాకడను ప్రకటించడానికి. యోహాను గారు ఏం చేశారో నీవు, నేను, మనము అది చేయాలి. ఆయన ఆహారం ఏంటో మన పరిస్థితులు కూడా అలాగే ఉండాలి కదా. కొన్ని చోట్ల అంటాడు, వారి కడుపే వారి దేవుడు. ఈ స్థితిలో ఈనాటి సంఘం ఒకవేళ ఉన్నట్లయితే క్రీస్తు వారి రాకడ గురించి ఎవరు ప్రకటిస్తారు? ఎవరు మార్గాన్ని సిద్ధపరుస్తారు? ఎవరు రక్షణలోకి నశించిపోయే వారిని నడిపిస్తారు? ఆ సంఘములో నువ్వు, నేను, మనము చేర్చబడ్డాం, ఉన్నాము అని అంటే ఆయన రాకడను సిద్ధపరచాలి, రెండవ రాకడను సిద్ధపరచాలి. రక్షించుకోవలసిన వారు అనేక మంది ఉన్నారు. అనేక విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామేమో, కానీ లోకములోని విషయాల పట్ల, లేకపోతే నన్ను ఒకరు ఏదో అన్నారనో, లేకపోతే ఒకరు తిట్టారనో, ఒకరు కొట్టారనో, ఇంకొకటో నాకు అది లేదనో, ఇది లేదనో, ఏదో కొరతగా ఉందనో, ఈ విషయాల గురించి జీవన వ్యాపారంలో చిక్కుకుంటే ఎప్పుడు మనము ప్రకటించే వారముగా, క్రీస్తు రాకడను సిద్ధపరిచే వారముగా ఉంటాం? ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి, మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడ్డాయి. అధికారం ఇచ్చాడు, తాళపు చెవులు ఇచ్చాడు, మనం వాటి నుంచి పొందుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అది వేరే లైన్. అవి ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. కావాల్సినవి మనం సంపాదించుకోవచ్చు. నాకు ఇది కావాలంటే ఆయన ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి. రెండవ మార్గం ఏంటి? చేయాల్సిన పని చేస్తున్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఆటోమేటిక్గా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సంఘము ఏర్పరచబడ్డదే అందుకొరకు కదా. సంఘాన్ని ఏదో ఆయన ఏమీ లేని సంఘముగా, లేకపోతే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న సంఘంగా, పేదరికంలో అనారోగ్యంతో బాధపడుతున్న సంఘంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. ఆయన ఆత్మ ఉంది సంఘంలో, ఆయన సంఘంల మధ్య సంచరిస్తున్నాడు, ఆయన సన్నిధి ఉంది. అలాంటప్పుడు దేనికి లోటుగా ఉంటుంది? దేనికి లోటుగా ఉండదు. కాబట్టి ఇది ఆలోచించాల్సిన అవసరంలా, ఇది చేయాల్సిన పని ఒకటి ఉంది. మన ప్రొవిజన్ని ఆయన చూస్తాడు, ఆయన పనిని మనం చేయాలి. మనం ఎందుకొరకు పిలువబడ్డామో ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారి రెండవ రాకడను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడ్డదే సంఘము. వేరే పని లేదు సంఘానికి. అంటే నీకు, నాకు, మనకు ఆయన మార్గమును సిద్ధపరచడానికి. ఒక్కరి హృదయంలోనైనా మనము దేవుని మార్గాన్ని సిద్ధపరిచే ప్రయత్నం చేద్దాం. వారు అనేక విషయాలతో లోకము చేత నింపబడి ఉన్నారు. అసూయ, ద్వేషము, కోపము, ఆశలు కదా, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవన వ్యాపారాలలో చిక్కుకొని బయటికి రాలేని స్థితిలో అరణ్యములో నివాసం చేస్తున్నారేమో. కేక వేద్దాం. వినపడేటట్లు కేక వేద్దాం, గ్రహించేటట్లు కేక వేద్దాం, అర్థం చేసుకునేంత వరకు కేకలు వేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కరి హృదయంలోనైనా మనము ప్రభువు రాకడను, మార్గమును సరళము చేసేవారముగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఇది మాత్రమే దేవుడు నీకు, నాకు, మనకు అధికారం ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు, పిలిచాడు. అందుకు మాత్రమే పిలువబడ్డాం. యోహాను గారి పరిచర్య సంఘము యొక్క పరిచర్య. నీ పరిచర్య, నా పరిచర్య, యోహాను గారు చేసిన పరిచర్యనే. ఆలోచన చేద్దాం. ఆయన రాకడకు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ, మన కుటుంబాలలో, మన స్నేహితులలో ఉన్న వారిని కూడా సిద్ధపరిచే ప్రయత్నం చేద్దాం. మనము జీవవాక్యాన్ని చేతుపట్టుకొని లోకంలో నివాసం చేస్తున్నాం. వెలుగుగా ఉండే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.